హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఈ వచనాన్ని చదివినప్పుడు సమాధానము పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సమాధానం పరిశుద్ధత ఎవరితోనంట బిడ్డ? ఎవరితో? అందరితో. జనరల్గా మనం సమాధానం అందరితో అంటాం, కానీ పరిశుద్ధత కూడా అందరితో అట. అందరితో పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధతని ఇంగ్లీష్లో హోలీనెస్ అంటారు. హోలీనెస్ని కొంచెం మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్లీన్లీనెస్ అంటారు. క్లీన్లీనెస్ అంటే శుభ్రత, శుద్ధత. అంటే మాటలో శుద్ధత, ఆలోచనల్లో శుద్ధత, హృదయములో రేగే ఆలోచనల్లో శుద్ధత. అంటే పరిశుద్ధత అంటే ఎదుటి వ్యక్తులతో నీవు చేసేటువంటి సంభాషణైనా క్రియలైనా అవి పరిశుద్ధతతో కూడినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి శుభ్రమై ఉండాలి. అంటే అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరు. పరిశుద్ధత అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను పరిశుద్ధపరచబడాలి అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. నిజమే, ప్రార్థన పరిశుద్ధత చేస్తుంది, పరిశుద్ధత కలిగిస్తుంది, నీకు నీ యొక్క పాపములను తీసివేస్తుంది. కానీ ప్రార్థన వరకు మాత్రమే పరిశుద్ధత అనే భ్రమ పెట్టుకోకూడదు. హల్లెలూయా. మనము బ్రతుకుతున్న జీవితంలో మనము పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. అందరితో పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16. ఆ 14 నుంచి చదవచ్చు, రెండు కలిసి ఉంటాయి. 14 నుంచి చదవండి 16 వరకు చదవండి. 14 పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నుంచి 16 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో చెప్తాడు. మీరు చదవండి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. ఎక్కడ పరిశుద్ధత? ఎక్కడండి? బిహేవియర్లో పరిశుద్ధత. అజ్ఞాన దశలో మీరు దేన్ని అనుసరించారు? అజ్ఞాన దశలో దేన్ని అనుసరించారు? మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి కూడా ఈ రోజుల్లో ఈ భూమి మీద బ్రతకడానికి డబ్బు అవసరం. డబ్బు అవసరం కదా అని నేను ఒకరిని చంపి డబ్బు తెచ్చుకుంటాను, ఒకరిని మోసం చేసి డబ్బు తెచ్చుకుంటాను, ఒకరిని అన్యాయం చేసి డబ్బు తెచ్చుకుంటాను, ఒకరిని అక్రమం చేసి డబ్బు తెచ్చుకుంటానంటే దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు చూస్తూ ఉండడు. ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలు ఒక 3-4 ఉన్నారనుకోండి, ఇంకొకరిని కొట్టి నేను వాడి చేతిలో ఉన్నది లాక్కొని నేను తింటానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అరే న్యాయంగా ఉండాలి కదరా, నీకు ఇచ్చింది నీకు ఇచ్చా కదా, వాడికి ఇచ్చింది వాడికి ఇచ్చా కదా, నువ్వు ఎందుకు వాడిది లాక్కొని తింటున్నావు అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారిస్తారు. ఇంకా చెప్పాలంటే కడుపు మాడుస్తారు కూడా. వీడికి పెట్టద్దు, ఒక 2 రోజులు పస్తు ఉంచండి, వీడికి బుద్ధి రావాలంటారు. ఈ భూమి మీద 700 కోట్ల మంది ప్రజలు ఉంటే ఈ 700 కోట్ల మందికి తండ్రి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.
మరి యేసుక్రీస్తు ప్రభువు తన బిడ్డల కొరకు ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టాడు. అందరూ రక్షించబడాలి, అందరూ కూడా మారు మనసు పొందాలి. అందరూ కూడా ఏ మనసు పొందాలి? మారు మనసు పొందాలి. ఏంటి ఆ మారు మనసు? నువ్వు దురాశలను అనుసరించి ప్రవర్తించేవాడిగా ఉండకూడదు. ఏంటా మనసు? నేను నా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనక నేను నా పరిశుద్ధుడిని వెంబడించాలి, నా పరిశుద్ధుడిని వెంబడించి ప్రవర్తించాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడిని నమ్ముకొని అక్రమ సంబంధాలకు వెళ్తున్నారు, దేవుడిని నమ్ముకొని తాగుబోతులు, దేవుడిని నమ్ముకొని తిరుగుబోతులు, దేవుడిని నమ్ముకొని వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు క్షమిస్తాడండి అందుకనే మాకేం కాదు అని అంటున్నారు. అంటే దాన్ని ఏమంటారు? అర్థం బరి తెగించడం అంటారు. ఏమంటారు చెప్పండి? ఎంత డాక్టర్ అయినా కూడా, వైద్యం తెలిసినా కూడా నాకు అన్నీ తెలుసులే అని చెప్పి అతడు సిగరెట్ తాగితే అతను ఊపిరితిత్తులు పాడవకుండా ఉంటాయా? నేను డాక్టర్ని కదా, నేను సిగరెట్ తాగితే నా ఊపిరితిత్తులు పాడవకుండా ఉంటాయి అని అంటే అది అజ్ఞానం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, బైబిల్ గ్రంథం చేతికి ఇవ్వబడిన తర్వాత, వాక్యాన్ని దేవుడు మనకిచ్చిన తర్వాత, వాక్యము మనతో మాట్లాడేది మనం తెలుసుకొని మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకుండా మన వాక్యం తెలిసినా, మన వాక్యం చదివినా నా దేవుడు ఉన్నాడులే నాకేం కాదులే అంటే వారి జీవితంలో వారి మీద పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపం అనేది వారిని నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత దేవుడు అని అన్నా కూడా దేవుడిని నువ్వు ఆశ్రయించలేదు కాబట్టి, పాపాన్ని ఆశ్రయించావు కాబట్టి, పాపమే నిన్ను ఏళ్తుంది కాబట్టి, పాపమే నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే నేను నీకు ఇస్తాను. ఏమి ఇస్తాను? సత్యమైన ధనమునిస్తాను. హల్లెలూయా. ఏ ధనం అండి చెప్పండి? సత్యమైన ధనం ఇస్తాను. ఆ ధనమును తీసుకున్నవాడు క్షేమంగా ఉంటాడు, ఆ ధనమును తీసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆ ధనము తీసుకున్నవాడు నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చిన ధనమును తీసుకున్నవాడు అన్ని విషయాల్లో మేలుతో నడుస్తుంటాడు. అందుకని ఆశలను అనుసరించి ప్రవర్తింపక అజ్ఞాన దశ. అప్పుడెప్పుడు అజ్ఞానం తెలియనప్పుడు ఎన్నో చేసాం, ఎన్నో రకాలైన పాపాలు చేసాం. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత, బైబిల్ గ్రంథం చేతికి ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. హల్లెలూయా. అంటే నమ్మకం అనేది ఎక్కడుందంట? నువ్వు నమ్మేది ఎవరిని? దేవుణ్ణి. ఏ దేవుణ్ణి నమ్మావు? ఈ భూమిని, ఆకాశాన్ని కలుగజేసిన వాడిని, నీటిని వర్షంగా మనకిస్తూ మనల్ని పోషిస్తున్న వాడిని, ఆ కూరగాయలు సమస్తమైన వాటిని మనకి ఇస్తూ మనల్ని పోషిస్తున్న వాడిని. కాలములు, సమయములు ఆయన చేతిలో స్వాధీనంలో ఉన్నాయి. ఒక్కొక్క కాలము మారుతుంటే ఎండలు, వానలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. కొంతమంది ఇవన్నిటిని కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అయ్యే వస్తున్నాయిలే, అయ్యే పోతున్నాయిలే అని. కానీ ఇప్పుడు వర్షం పట్టలే. ఎందుకు పట్టలేదు వర్షం? బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. 21 నుంచి చదవండి. 21 నుంచి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములెంత పొర్లినను అది ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు గలవారును, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన
కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో, ఏమని చూడండి, తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు, చెప్పండి, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే. చూసారా, ఇప్పుడు మామూలుగా అయితే తొలకరి వర్షం పడాలి, కానీ మనుషులు ఎట్లా అయిపోయారంటే టేక్ ఇట్ ఈజీ అంటే ప్రతిదీ కూడా జరిగిపోతుంది కదా. ఏమండి, వర్షం పడకుండా ఒక సంవత్సరం పంటలు లేవనుకో, డబ్బులు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. బంగారం బయటపడేయాల్సి వస్తుంది. ఎందుకు? బంగారానికి విలువ ఉండదు. ఆహారము లేకపోతే నీకు ఏ వస్తువులకు కూడా విలువ ఉండదు. ఫస్ట్ ప్రియారిటీ ఆహారం ఫుడ్ స్కేసిటీ, ఆహార కొరత వచ్చిందా బంగారం రేటు డమాన్ పడిపోతాయి, ఆహారం రేటు పెరిగిపోద్ది. కేజీ బంగాళదుంప ₹1,00,000 అంటాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఇస్తున్నటువంటి సమస్తమైన వాటిని దేవుడు ఇస్తున్నాడనే విషయం మర్చిపోయి ఏం చేస్తున్నారు? దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత కూడా దేవుణ్ణి వెంబడించాల్సినటువంటి విశ్వాసులు మళ్ళీ లోకస్తుల ఆలోచనల్లోకి వెళ్ళిపోయి, అజ్ఞాన దశలో పాపములు చేసినటువంటి వారి ఆలోచనల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచనలే మనం కూడా చేస్తే దేవుడు ఏమంటాడు? ఓహో, కొద్దిసేపు మీకు ఏం కావాలా? నిజమైన జీవితం ఏందో మీకు తెలియాలి. కాబట్టి ఇప్పుడు రకరకాలైనటువంటి రోగాలు, రకరకాలైనటువంటి ఈ భూమి మీద భయంకరత్వము జరుగుతుందంటే కారణం ఏందంటే రాసింది, మీ పాపములే. ఇక ఏంటి కారణం? మీరు ఆలోచించే ఆలోచనలు సరిగా లేవు, మీరు పరిశుద్ధంగా ఆలోచించట్లేదు. ఒక స్త్రీని పరిశుద్ధంగా ఆలోచించట్లా, ఒక పురుషుణ్ణి పరిశుద్ధంగా ఆలోచించట్లా, ఒక పనిని పరిశుద్ధంగా చేయట్లా, ఒక పనిలో నమ్మకత్వం లేదు, మోసం చేయాలనే ఉంది. ఏ పని ఒక యజమానుడి దగ్గర పనికి కుదిరితే నమ్మకంగా లేరు. ప్రతి చోట కూడా దోషాలే, పాపాలే సమస్తమైనటువంటివి కారణంగా ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా ఇటు నడుస్తుంటే దాని క్రమమును తప్పించింది ఏంటంట, మీ దోషములే దాని క్రమమును తప్పించేశాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడు? ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు. మీరు పరిశుద్ధుడిని అనుసరించి మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు తన బిడ్డల్ని చెయ్యి విడిచిపెట్టాడు. హల్లెలూయా. ప్రపంచమంతా అందుకని మీరు చూడండి, పాపం ఎక్కడైతే ఎక్కువగా ప్రబలుతుందో అక్కడ భయంకరమైనటువంటి సునామీలు. మీరు తెలుసా, జపాన్లో సునామీలు భయంకరంగా ఉంటాయి. ఇండోనేషియాలో భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా గొప్ప మన ఇండియాలోనే పాపం తక్కువ పోలిస్తే, వేరే దేశాలతో పోలిస్తే. ఇప్పుడు ఇండియాలో కూడా భయంకరమైనటువంటి విచ్చలవిడితనానికి చిన్నగా అడుగులు వేస్తూ ఉన్నారు జనాలు. వివాహానికి ఇష్టపడట్లా, ఎవరు వివాహం చేసుకోవట్లేదండి. ఇప్పుడు తక్కువ వివాహాలు చేసుకోవట్లే ఎవరు. ఇప్పుడు భయంకరమైన పాపానికే ఇష్టపడిపోతున్నారు వీళ్ళు కూడా, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. కానీ ఇండియా మీదకే ఇంకా ఉగ్రత స్లోగా వస్తుంది. ఎందుకంటే ఇంకా అంత పాపము ఇండియాలో లేదు. భయంకరంగా ఉంది బయట దేశాల్లో. వివాహం అనేది జరగడం మానేసింది, పరిశుద్ధత అనేది లేదు, ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన మోసం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏంటో, పరిశుద్ధత సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండు. అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే, దేవుడికి ప్రార్థన చేస్తావు అంటే దేవుళ్ళు ఉన్న పరిశుద్ధత నీకు కొంచెమన్నా రావాలా. నువ్వు ఆదివారం ప్రార్థనకు వచ్చావంటే, వాక్యం వింటున్నావంటే, ఆ వాక్యం చెవుల్లోకి వెళ్ళి కొంచెమన్నా నీ చేతుల్లో క్రియలు మారాలా, నీ కంటి చూపు మారాలా, నీ ఆలోచనలు మారాలా, కొంచెమన్నా మారాలా. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడు అంటారు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీలో పరిశుద్ధత అనేది దేవుడు నీలోకి పంపిస్తాడు, నీ ఆలోచనలోకి వచ్చేస్తుంది. నువ్వు అబద్ధం ఆడాలన్నా కూడా వణుకుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడితో సహవాసం చేస్తున్నావు. పరిశుద్ధుడు అనేటువంటి దేవుని వాక్యముతో నువ్వు సహవాసం చేస్తున్నావు. ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి పడుతుంది. ఆ హృదయంలోకి వెళ్ళి పడుతున్నప్పుడు నీ హృదయం కకలా వికలం చేసేది. పాపం అక్కడ ఏదైనా ఉంటే ఏమైపోద్ది?
ఆ పాపం ఉండలేదు. దేవుడి మాటలు వస్తే పాపం ఏం చేసింది? హృదయంలో ఉండలేదు. అందుకని దేవుడి సన్నిధికి రావడం అంటే ఏదో మొక్కుబడి, ఏదో నేనేదో 10 రూపాయలు వేసాను, లేకపోతే ఏదో నేను వెళ్ళాలి ఈరోజు, ఏమో వెళ్ళకపోతే ఏమని అంటారేమో. ఇది ఎంత విచారం అంటే, అలాంటి ఆలోచనతో కానీ వస్తే నిజంగా విచారమే దేవుని బిడ్డలారా. దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతే, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతే ఎందుకు పుట్టాము, ఎందుకు చచ్చిపోతున్నాం కూడా తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, డబ్బు సంపాదించి ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నారో తెలీదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి మనిషి మరణిస్తాడు, మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే 9వ అధ్యాయములో 27వ వచనం చదవండమ్మా. 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తర్వాత ఏం జరుగుతుందంట? మరి ఆ జన్మల బంధం అంటుంటారు కొంతమంది. ఎక్కడిది ఇది? పోయిన జన్మలో నువ్వు ఎట్టున్నావో అంటారు ఒకడు వచ్చి. వాడు వచ్చే జన్మలో నువ్వు ఎట్టబడతావో అంటే ఆటలు అయిపోయిందండి ఈ రోజుల్లో. ఏమైపోయింది? దేవుని వాక్యం అర్థం చేసుకోండి. మనుషుడు ఒక్కసారే మృతి పొందాలి. హల్లెలూయా. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. పోయిన జన్మలో నువ్వు, పోయిన జన్మలో నేను, ఆ తర్వాత జన్మలో కుక్క, నక్క, పిల్లి, ఎలుక ఏం లేవు. దేవుని స్తోత్రం. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలో దేవుడు మనకిచ్చిన జన్మని ఏం చేయాలి? దేవుని కోసం నిలబడి. ఎందుకంటే తీర్పు ఉంది. ఏముంది చెప్పండి? తీర్పు అంటే తెలుసా? తీర్పు అంటే ఏంటి? జడ్జిమెంట్. అంటే నీవు ఏం క్రియలు చేశావు అనేటువంటి చిట్టా, నీ క్రియల చిట్టా అనేది వస్తుంది. నీ క్రియల చిట్టా ఎక్కడుంది? దేవుని యొక్క గ్రంథములో ఉంది. దేవుని గ్రంథంలో రాయబడుతుంది. ఒక్కొక్క రోజు నువ్వేం చేస్తున్నావు, నీ క్రియలు ఏంది, నీ ఆలోచనలు ఏంది, నీ యొక్క పనులేంది, ప్రతిదీ రాయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీర్పు జరగడం అనేది నిశ్చయమైనప్పుడు, తీర్పు జరుగుతుందని మనకు తెలిసినప్పుడు, అయినా కూడా మనం తప్పులు చేస్తే, అయినా పాపం చేస్తే, అక్కడ రాసి పెట్టాడు ఒక బోర్డు. ఏమని? అయ్యా ఇది ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్ తాకితే అపాయం, చచ్చిపోతారు అని బయట బోర్డు కూడా పెట్టాడు. పెట్టినా కూడా ఎవడైనా పోయి తాకుతాడా? తాకడుగా. అక్కడ ఒక పుర్రె బొమ్మ ఉంటుంది. పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ని తాకుతాడా? తాకడు. దగ్గరికి కూడా పాడు, దూరం అంటాడు, అమ్మో అంటాడు. ఎందుకు రాసి పెట్టాడు? అది తయారు చేసిన వాడు దాని యొక్క అపాయం ఏందో తెలుసు కాబట్టి రాసి పెట్టాడు. అంతకంటే ఎన్ని రెట్లు ఎక్కువైనటువంటిది నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో నువ్వు నరకంలో పడితే యుగములు కాలి నువ్వు ఆహాకారాలు చేస్తూ అల్లాడుతావు. ఎన్ని మేము నమ్మమండి, పుక్కిట పురాణాలండి అంటావు. మరి చెయ్యి తీసుకెళ్ళి ఆ మంటలో పెట్టాయ్యా అంటే అమ్మో కాలిద్ది అంటావు. మరి కాలిద్ది అన్నవాడివి అగ్ని కాల్చుద్దయ్యా. ఆ అగ్ని అనేది తీక్షణమైన వేడి కలిగినది. ఆ ప్రదేశంలో పడిపోతాం. తీర్పులో మనము నిలబడితే సరిగా లేకపోతే తీసుకెళ్ళి పడేస్తాడు. పడేయుడుగా అంటే నువ్వే చెప్పేస్తావు అన్నీ. హల్లెలూయా. మనం చేసే క్రియలను బట్టి మనకు రక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పి పాపిష్టి క్రియలు చేస్తే నాకు రక్షణ ఎందుకు ఉంటుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ ఉంటుందా? యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పి పాపిష్టి క్రియలు చేస్తే రక్షణ ఉంటుందా? యేసు ప్రభువు నమ్ముకునే దేనికంటే కడగబడ్డానికి. ఎందుకు కడగబడాలంటే శుద్ధముగా ఉండడానికి. మీరు ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు కదా, ఎందుకు మీ ఇంటిని శుభ్రం చేస్తారు? శుభ్రంగా ఉండడానికి శుభ్రం చేస్తారా? లేకపోతే బయట నుంచి మురికి చెత్త తీసుకొచ్చి దాంట్లో పడేస్తే మీ పిల్లలు సంతోషపడతారా? నేను శుభ్రం చేస్తాను రా, మీరు మురికి చెత్త తీసుకొచ్చి పడేసినా ఏమొద్దురా, మీరే కంగారు పడక, నేనున్నా కదా తల్లిని అంటారా? మీరు శుభ్రం చేస్తుంటారు, మీ కొడుకేమో చెత్త తీసుకొచ్చి పడేస్తుంటాడు. గుర్తు చేసుకోండి, ఊహించండి దేవుని బిడ్డలారా. మీరు శుభ్రం చేస్తుంటే మీ కొడుకు వచ్చేసి మొత్తం చెత్త అంతా, ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నాడు. అప్పుడు తల్లి ఏమంటుంది? నేను శుభ్రం చేస్తుంటాను, నువ్వు తీసుకొచ్చి చెత్త, ఎంత చెత్త అయినా వేయరా, నేనున్నా కదా శుభ్రం చేసేవాడిని అంటారా?
ఏ తల్లి అందో, యేసు ప్రభు కూడా అండో. యేసు ప్రభు కూడా ఎందుకు శుద్ధీకరిస్తున్నాడు? నీవు ఇంకా మలినం అవ్వకుండా శుభ్రముగా ఉంటావని శుద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని తీర్పు అనేది ఉంటుంది అని ఎందుకని అంటే, కొంతమంది అవిధేయతను వెంబడించేవారు యేసు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ పరిశుద్ధతను వెంబడించరు. వారు పాపముని వెంబడిస్తుంటారు. పాపమే కావాలి వాళ్ళకి. పాపం అంటే ఏంటి? నీది కాంది. పాపం అంటే చిన్నది ఎగ్జాంపుల్ ఏదో, నీది కాందే కావాలి. ఊరకనే వస్తే వేరే వాడిది కూడా కావాలి. దేవునికి స్తోత్రం. నీకు నీతి లేదా? నీకు న్యాయము లేదా? నీ హృదయంలో ఒక దేవుని యొక్క ఆత్మ లేదా అంటే బహు విచారమైన విషయాలు ఏంటంటే, ఒక పాస్టర్ని కూడా ఈ రోజుల్లో నమ్మలేకపోతున్నా. నేను ఒక పాస్టర్గా ఇది చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఒక పాస్టర్ని కూడా నమ్మలేని రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే పాస్టర్ అని చెప్పి కూడా మీ బిడ్డల్ని, ఆడపిల్లల్ని దగ్గరగా ఉంచకూడదు. నేను అదే చెప్తున్నా. అది నా దగ్గరకైనా కూడా పంపించొద్దు. దేవునికి స్తోత్రం. ఆడపిల్లల్ని ఎందుకు? ఈ రోజులు అట్లాంటివిగా మారిపోయినాయి. ఈ రోజులు ఎట్లయిపోయారంటే, పాస్టర్లు కూడా పాపాన్ని చేయడానికి వెనకట్లా, తప్పు చేయడానికి వెనకట్లా. అందుకనే ప్రత్యేకపరుచుకోండి. ఎవరికి వారు ప్రత్యేకపరచుకోవాలి, ఎవరికి వారు జాగ్రత్త పరచుకోవాలి, ఎవరికి వారు కట్టడి చేసుకోవాలి, ఒక కంచె వేసుకోవాలి, ప్రత్యేకపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం చదవండి. 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను ఏమంటున్నాడమ్మా? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. తన భక్తులను. హల్లెలూయా. ఇక్కడ మనమందరం ఎవరిమి? భక్తులం. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. అందుకని మనుషులను నమ్మద్దు. నేను అందుకని అంటున్నా, మనుషులు అంటే దాంట్లో పాస్టర్లు కూడా ఉంటారు. ఎవరిని నమ్మద్దు. నేను అందుకని పాస్టర్ అమ్మతో అంటాను, ఆడపిల్లలు ఎవరొచ్చి నాతో మాట్లాడాలన్నా నువ్వు నా పక్కన ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నా పక్కన లేకుండా ఏ ఆడపిల్లల్ని నాతో మాట్లాడడానికి నువ్వు పంపద్దు. ఒకవేళ వస్తుంటే వాళ్ళని వారించు. ఎందుకంటే రోజులు బాలా, మనుషులు మంచివాళ్ళు కాదు. ఎందుకంటే భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే నీకు నువ్వుగా దేవుడి కోసం ప్రత్యేకపరచుకోవాలి. నేను ప్రత్యేకపరచుకుంటే దేవుడు నన్ను వాడుకుంటాడు. నీకు నువ్వుగా ప్రత్యేకపరచుకుంటే దేవుడు నీ జీవితంలో నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏంటి మమ్మల్ని ఆశీర్వదించట్లేదు? ఏం ఆశీర్వదిస్తాడు నిన్ను? నువ్వు ప్రత్యేకపరచుకున్నావా? నువ్వు దేవుడి కోసం నీ కళ్ళని, నీ నోటిని, నీ చేతుల్ని, నీ క్రియల్ని ప్రత్యేకపరచుకున్నావా? లేస్తే అనుమానాలు, లేస్తే తప్పుడు ఆలోచనలు, లేస్తే మోసం చేయాలి ఎవరిని ఎట్లా, లేస్తే అబద్ధాలు అన్నీ పెట్టుకొని నువ్వు దేవుడికో భయపడకుండా, పాపం చేయడానికి భయపడకుండా, ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ, నువ్వు ప్రత్యేకపరచకుండా నువ్వు దేవుడిని ఎట్ట నిందిస్తావు? ఇక్కడ అన్నాడు. అందుకని భక్తులను తన కొరకు ప్రత్యేకపరచుకున్నాడు. ఏమంటున్నాడు తర్వాత? నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆలకించును. ఎప్పుడు ఆలకిస్తాడు? ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ప్రార్థనలకు ఆలకిస్తాడు. హల్లెలూయా. మనం ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఆయన మన ప్రార్థనలకు ఆలకించి, ఆయన మన ప్రార్థన ఆలకించి మనకొక ప్రణాళిక నిర్మిస్తాడు. మనం ఒక ఎటు నడవాలో తెలియజేస్తాడు. మనకు ఆటంకాలు ఉంటే తీసేస్తాడు. మనకు సమస్తమును కూడా ఆయనే చక్కబరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే కూడా అంతకుముందు ఎంతో ఒక వ్యక్తిని చంపేసి వచ్చినాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. కోపం తట్టుకోలేక అంటే తన కోపాన్ని అతను అణుచుకోలేక ఒక మనిషిని చంపేసి
ఐగుప్తులో ఉండి పారిపోయి మిద్యాను దేశంకి వచ్చి గొర్రెలు కాసుకుంటున్నాడు. అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతుంటే అతడు ప్రత్యేకత వచ్చేసింది అతనిలోకి. హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతుంటాడు కానీ అతనిలో ప్రత్యేకత వచ్చేసింది. ఒక సపరేట్ పర్సన్ లాగా మారిపోయాడు. భయపడిన వాడు దేవుడి కోసం ప్రత్యేకపరుచుకుంటే దేవుడు మోషే ప్రార్థనకు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. ఇదేంటిది? మోషే ప్రార్థనకైనా జవాబిచ్చేది, మా ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి తిరుగుబాటు చేశారు కొంతమంది. దేవుడు అన్నాడు, మోషేతో నేను దర్శనము ద్వారా మాట్లాడాను. హల్లెలూయా. ముఖాముఖిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషేని దేవుడు ఎంతోమంది ఇదిగో మమ్మల్ని వచ్చి ఆ ఫరో సైన్యము చంపేస్తారయ్య అంటే అందరూ కూడా మోషే మీద సనుగుతుంటే మోషే చేతులెత్తి దేవా అనగానే సముద్రం చీలిపోయింది. హల్లెలూయా. ఎగతాళిగా ఉందా దేవుడంటే? దేవుడంటే ఊరకనే నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఈ రోజుల్లో ఎవరు కూడా భయపట్లా. దేవుడి గురించిన భయం లేదు. దైవ సేవకుల గురించిన భయం లేదు. దైవ సేవకులను ఎగతాళి చేయడానికి ఈ రోజుల్లో నోరు తెరిచి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దైవ సేవకులు ఏదైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, మనకు అవసరంలా. అందుకని అంటున్నా, మనం ప్రత్యేకపరుచుకుందాం, మనకు అవసరంలా. ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. చచ్చిపోయేటప్పుడు నేను చెప్పే ప్రసంగం ఏందో తెలుసా? చనిపోయినప్పుడు పెట్టెలో పెట్టేటప్పుడు నేను చెప్పే ప్రసంగం ఏంటంటే, వాని క్రియలు వాని వెంట పోతున్నాయి. హల్లెలూయా. ఎవరి క్రియలు? చనిపోయి వెళ్ళిపోయిన వాని క్రియలు వాని వెంట వెళ్తున్నాయి. నీ వెంట బంగారం వెళ్ళలేదా? వస్త్రాలు వెళ్ళలేదా? ఆస్తిపాస్తులు వెళ్ళలేదా అంటే ఏ వెళ్ళలేదట. దేవుని వాక్యం అంటుంది వాని వెంట. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 14:13. ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు, చెప్పండి, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమొచ్చినాయి నీ అంట? నీ అంట వద్దన్న నువ్వు చేసినటువంటి క్రియలు నీ అంట వచ్చినాయి. అందుకనే నీ క్రియలను బట్టే నీకు తీర్పు జరుగుతుంది. అందుకనే నీ క్రియలను జాగ్రత్త చేసుకోవాలి. అందుకనే నీ ప్రార్థన ఆలకించబడాలంటే నేను ప్రత్యేకపరచుకొని దేవుడిని ఏర్పాటు చేసుకోవాలని అనుకోవాలి. మోషే దేవుడి ఏర్పాట్లోకి వచ్చాడు కాబట్టే అతని ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. సామాన్యమైన జవాబా? మీరు మహాడితే ఏమడుగుతారండి? ఒక ఇల్లు అడుగుతారు, లేకపోతే అంత ఆహారం అడుగుతారేమో, అంత ఆరోగ్యం అడుగుతారేమో, అంతేనా? ఇంకేమడుగుతారండి మీరు? సముద్రం చీలమని అడుగుతారా? ఆరిన నేలపై నడిపించమని అడుగుతారా? అంత అడగరే. మీరు అడిగితే మహా అయితే ఏమడుగుతారు? ఆహారం అడుగుతారు, వస్త్రం అడుగుతారు, ప్రభా ఆరోగ్యం అడుగుతారు, లేకపోతే ఆ ఇల్లు, ఒక నివాసానికి ఇల్లు కావాలని అడుగుతారు, లేకపోతే ఉద్యోగం అడుగుతారు. అంటే అవి చిన్న చిన్న ఆలోచనలేగా, వాటికేగా మనం భయపడిపోతున్నాం. కానీ మోషే భయపడలేదంట. 6 లక్షల కాల్బలాన్ని తీసుకొచ్చాడు బయటికి ఐగుప్తు దేశంలో నుంచి. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు. మోషే, మాకు సమాధులు ఏమని తీసుకొచ్చావా? ఇక్కడికి తీసుకొచ్చావా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని తిరుగుబాటు చేస్తుంటే భయపడ్డే మోషే దేవాని చేతులు ఎత్తితే దేవుడు ఆలకించాడా లేదా? దేవునికి స్తోత్రం. ఎందుకు ఆలకించాడు? భక్తుల యొక్క మొర్రను ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎవరా భక్తులు అంటే? ఎవరైతే దేవుడి కొరకు ప్రత్యేకపరుచుకున్నారో, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడ్డారో, వారి ప్రార్థనలకు జవాబు దయచేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆరిన నేలపైన ఎవరు వెళ్తున్నారంట? మోషే ఒక్కడే వెళ్తలా, మోషే భార్య వెళ్తలా, లేదా మోషే ఇంటి వారు వెళ్తలా. తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా వెళ్తున్నారు, సరిగిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. హల్లెలూయా. ఎవరెవరు వెళ్తున్నారు?
మోషే మీద కొట్లాడిన వాళ్ళు వెళ్తున్నారు, మోషే మీద సనిగిన వాళ్ళు వెళ్తున్నారు, మోషేని అట్ట ఇట మాట్లాడిన వాళ్ళు వెళ్తున్నారు, మోషేని చిన్న చూపు చేసిన వాళ్ళు కూడా వెళ్తున్నారు, మోషే మీద వ్యతిరేకులు శత్రువులు కూడా వెళ్తున్నారండి. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? అద్భుతములోకి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని ఈరోజు నీ ఇంట్లో నీ ఒక్క వ్యక్తి కానీ ప్రార్థనా పరుడు ఉంటే ఆ ఇంట్లో ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ ఇంటిని అందరినీ కూడా నడిపిస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క వ్యక్తిని బట్టి. అందుకనే పరిశుద్ధత నువ్వేం చేయబడాలా? ఏర్పాటు చేయబడ్డావు అనేటువంటి విశ్వాసంతో నీవు ఉండాలి. హల్లెలూయా. ఇక మూడో విషయం చూస్తే పరిశుద్ధత అనేది ఏం చేస్తుందంటే నిన్ను రూపాంతరపరుస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? రూపాంతరం. నువ్వు రూపాంతరంలోకి రావాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలని మనసు రూపాంతరం. అదే మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఈ లోకంలో బతకడానికా యేసుప్రభువు నమ్ముకుంది? కాదు. పరలోకములో బ్రతకాలనే మనస్సు. పరలోకములో బ్రతకాలనే ఆశ నీకు ఈ భూమి మీద రావాలి కదా. ఎట్టొచ్చింది? రావట్లేదు ఎవరికి. అది రావాలి కదా. బైబిల్ ఉంది, ఇంట్లో పెట్టుకున్నావు, పాస్ట్ ఉన్నాడు, నీ మనసు మాత్రం పరలోకంకి వెళ్ళాలని లేదు. ఈ భూమి మీదే ఆ సినిమా కబుర్లు, లేకపోతే ఈ పక్కనింటి కబుర్లు, లేకపోతే ఆ ఎదురింటి కబుర్లు, లేకపోతే లోక సంబంధమైన కబుర్లతో ముచ్చట్లతోనే నీ మనసు నింపేసుకుంటున్నావు. భలే ఉందనుకుంటున్నావు. ఏదంటే ఆయనకి యాక్సిడెంట్ అయి పడ్డాడా పడతాడు అనుకున్నా. నవ్వుతున్నావు. ఒకడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు, ఒకడు కన్నీరు గారుస్తుంటే నువ్వు సంతోషపడుతున్నావు. నీ హృదయం నింపుకుంటున్నావు దాన్ని. ఆ పక్కింట్లో లేదా ఆ పక్క బజార్లో ఏదో జరిగిందంటే ఆశపడుతున్నావు ఏది వినాలని. ఏం జరిగింది? ఒకవేళ నీకు కానీ ఆ సమాచారం నీకు అందకపోతే నీకు అసలుకి కాళ్ళు చేతులు అట్లా, నీకు తెలుసుకునేదాకా మనసు ఊరుకోట్లా. ఏ మనసు? ఇప్పుడు మనసు మారిందా? చెప్పాలా? మనసు మారిందా? ట్రాన్స్ఫార్మ్ అయ్యిందా? ట్రాన్స్ఫార్మ్ అంటే తెలుసా? పక్కన వాళ్ళ గురించి ఆలోచించదట, నీ లోపల ఉన్నటువంటి ఆ తప్పులు పాపాలు తొలగిపోవాలని ఆలోచిస్తుందట. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించదు, నీ లోపల ఉన్నటువంటి వాటిని గురించి వెతుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 10వ వచనంలో దావీదు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నా అంతరంగము నాయన, నా హృదయమయ్యా, నాలో ఉన్నదయ్యా, నాలో. ఎంతమంది లోపల ఉన్న వాటిని వెతికారు? ఎప్పుడు పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు ఎట్టుంది, వీళ్ళది ఎట్టుంది. అసలు నీ లోపల ఎట్టుందో వెతుక్కున్నావా? నీ హృదయం లోపల ఎలా ఉందో, నీ హృదయం శుద్ధంగా ఉందో లేదో ఎత్తుక్కున్నావా? నీ హృదయం మలినములతో, కంపుతో, దరిద్రముతో నింపబడి అట్నే ఉంటే అప్పుడు నువ్వు అది మానేసి పక్కన వాళ్ళందరినీ ఎతికావనుకో, అప్పుడు ఏంటి ఆ మనసు? లోకపు మనసు. మారు మనసు లేదు. మారు మనసు అంటే ఏంటి? ఎవరికి వారి హృదయములను దేవుడి సన్నిధిలో పరిశీలించుకొని కడుగుకొని దేవుడి దగ్గర శుద్ధ హృదయాలుగా చేయబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడి మందిరానికి ఎందుకు వస్తావు? శుద్ధ హృదయముతో తిరిగి వెళ్ళటానికే. హల్లెలూయా. దేవుడి మందిరానికి ఎందుకు వస్తావు? దేవుడి మందిరానికి ఎందుకు వస్తావు? చెప్పాలా? హల్లెలూయా. ఎందుకమ్మా? దేవుడి మందిరంలో నువ్వు ప్రార్థన చేసుకోగలవు. దేవుడి మందిరంలో నువ్వు శుద్ధీకరించబడాలి. దేవుడి మందిరంలో నీవు మార్చబడగలవు. హల్లెలూయా. అందుకనే దావీదు తప్పు చేసిన తర్వాత దేవుడి సన్నిధిలో మార్చబడడానికి, పరలోకపు మనసుగా మార్చబడ్డానికి దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధత ఈరోజు ఏంటంటే, నీవు దేవుణ్ణి తెలుసుకుని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి, ఎవరు? నువ్వు అద్దం ముందు నుంచుంటే చాలు, నువ్వెంత మంచివాడో ఎంత చెడ్డవాడివో నీకే తెలుస్తుంది. అద్దం ముందు నుంచుంటే చాలు. అందుకనే దేవుడు ఏం చేశాడు, నీకు సహాయానికి ఆదరణకర్త పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. నీ యొక్క ఆలోచనలు సరిచేయడానికి, నీ యొక్క అంతరంగాన్ని సరిచేయడానికి, నిన్ను రూపాంతరపరచడానికి, నిన్ను తన కోసం ఏర్పాటు చేసుకోవడానికి, నిన్ను ఆయనను వెంబడించే వ్యక్తిగా చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా సహాయంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మర్చిపోతుంటాం మనం. ఈరోజు వాక్యం చెప్పంగానే ఒక గంట సేపు గుర్తుంటుంది, 2 గంటల తర్వాత అన్న వాక్యం బాగా చెప్పాడు అంటాం, మర్చిపోతాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. ఏమని? ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మొదటి విషయం, అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరించకూడదు. రెండో విషయం దేవుడు తన కోసం మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మూడో విషయం, మనము రూపాంతరము చెంది అనుభవంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు అంటున్న, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. మనం పరిశుద్ధపరచబడే సంఘముగా మార్చబడుదుము గాక. ఆమేన్.